హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రేణుకండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మహిళలు ఇవి పాటిస్తే ఆ ఇల్లు లక్ష్మీ నివాసం అవుద్ది, స్వర్గసీమ అవుతుందండి. అయితే అవేంటివో ఇప్పుడు తెలుసుకుందాము. సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి. బారెడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేసే ఆ ఇంట్లో దరిద్రలక్ష్మి వెంటాడుతుంది. ఉదయం నిద్రలేచిన వెంటనే తన నుదిటిపైన బొట్టు ఉండేలా చూసుకోవాలి. ముఖం కడుక్కోకుండా, పళ్ళు తోముకోకుండా వంటగది, పూజగదిలోకి వెళ్ళకూడదు. ఉదయం నిద్ర లేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు. ఆడవారు ఎప్పుడూ దిండ్లపై కూర్చోకూడదు. ఆడవారనే కాదు, ఇంట్లో ఎవరూ కూడా దిండ్లపైన కూర్చోకూడదు. ఇంట్లో తలపెట్టిన మంచి పనులను ఏమైనా శుక్లపక్షంలోనే చేయాలి. అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయవలెను. బహుళపక్షంలో చేయకూడదని చెబుతున్నారు పండితులు. కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు రాయాలి. ఎందుకంటే పసుపుకు క్రిమి నాశిని. ఇంట్లోని మగవారు మంగళవారం నాడు క్షవరం చేసుకోవడం, గడ్డం గీసుకోవడం చేయవద్దు. ఇలా చేస్తే దారిద్ర్యంగా భావిస్తారు. కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చేయకుండా చూసుకోవలసిన బాధ్యత ఇల్లాలిదే. చాలామంది రాత్రి సమయంలో గాజులు, కమ్మలు తీసేస్తూ ఉంటారు. కానీ అలా తీయడం మంచిది కాదు. ఉప్పు, మిరపకాయలు, చింతపండు, ధాన్యాలు వంటి వాటిని ఎవరికి ఇచ్చినా చేతికి ఇవ్వకూడదు. కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. నలుపు రంగు వస్తువులను, దుస్తులను ధరించకూడదు. సుహాసిని స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు దుస్తులను ధరించడం మంచిది కాదు. అలాగే ప్రతిరోజు భోజనానికి ముందు కాకికి అన్నం పెట్టాలి. ఇలా చేయడం వలన పితృదేవతలు సంతృప్తిని ఇస్తుంది. అలాగే కాకికి భోజనానికి ముందు, కుక్కకి భోజనం తర్వాత అన్నం పెట్టాలి. ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినప్పుడు పలకరించవచ్చే వారి ఎదురిల్లి ఆహ్వానించకూడదు. అలా చేస్తే ఎదురిల్లి అశుభాలను ఆహ్వానించినట్లే అవుతుంది. అలాగే పలకరించి వెళ్ళేవారు పోయేటప్పుడు వెళ్ళొస్తానని చెప్పకూడదు. టెంకాయ, చిన్న తాంబూలం ఇచ్చేవాళ్ళు 3 కళ్ళు ఉండే భాగం ఉంచుకొని మిగతా భాగం ఇతరులకు ఇవ్వవలెను. అలాగే శుక్రవారం కానీ, జీతం వచ్చిన వెంటనే కానీ ముందు ఉప్పు కొనండి. ఇలా చేయడం వలన సంపద ఉన్నత కలుగుతుందని చెప్తారు. స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబూసుకొని ఉండకూడదు. ఇది జ్యేష్ఠాదేవి స్వరూపం. ఇది ఇంటిలో అమంగళం జరుగుటకు కారణమవుతుంది. స్త్రీలు ఎప్పుడూ కూడా ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు. ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా ఇచ్చినప్పుడు కుడి చేతిని ఉపయోగించాలి, ఎడమ చేతిని ఉపయోగించకూడదు. ఆడవాళ్ళు కాలిపై కాలు వేసుకొని కూర్చోవడం, కాళ్ళు ఆడిస్తూ కూర్చోవడం వంటి కాలితో నిలబడడం కానీ ఎక్కువగా చేయకూడదు. ఇది దరిద్ర హేతులు కాక శరీరంలోని ఎముకలు బలహీనమైన త్వరగా విరుగుడుకు అవకాశం కలుగుతూ. సుమంగళి స్త్రీలు రాత్రివేళ యందు అలిగి ఆహారం తినకుండా పడుకోరాదు. స్త్రీలు బహిష్టు సమయమునందు పూలు తలలో పెట్టుకొనరాదు. ఎప్పుడైనా పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పకూడదు. రేపు తీసుకుంటానని చెప్పాలి. ఇంట్లో దుమ్ము, ధూళి, సాలిగూళ్ళు దరిద్ర హేతువులు కాబట్టి వీటిని తొలగించి ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి. ఇంటి ఇల్లాలు నోటి నుండి ఎప్పుడు కూడా పీడ, దరిద్రం, శని, పీనుగా అని రాకూడదు. కష్టం అనే పదాలు నోటితో అనకూడదు. ఇంట్లో శ్రద్ధ దినాలు ఉంటే స్వార్థం ముగిసే వరకు ముగ్గు వేయకూడదు. మహిళలు ఎప్పుడూ కోపం, చిరాకుతో ఉండే ఇంట్లో సంతోషమే ఉండదు. అందుకే చీటికి మాటికి చిరాకు పడకుండా సహనంతో వ్యవహరించాలి. ఇలాంటి చిన్న చిన్న కిటుకులు పాటిస్తే ఆ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారడమే కాదు, ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వెలుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలతో
మీ ముందుకు వచ్చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం. బాయ్ బాయ్.